తీసేయండి. అది కాదు మడిసిని పెట్టుకొని ఎడతానండి. మడిసిని పట్టుకొని ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోరా అసలే రౌడీలా మనం గోండాలు. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అయితే క్రికెట్ మంచిని కొట్టడి కొట్టేవాడి ముండా. సరే కానీ బాబు లోనకు వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం ఆయాసం ఎలా లెక్కలు ఏమి లేదు తప్ప నాటు బాంబులు పెట్టించారు. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? అవును. ఇంకా సీల్ తీయలే? మీరు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచిలో చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టలు కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన గడిచి వాసం చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా ఏమి గుత్తి బలుపులు ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన సిరుగు ఫ్యాన్లు కురుగు మిషన్లు కూడా పెట్టించారు. అవసరమే దేనికో వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడది బ్యాడ్ స్మెల్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా పూజ పట్టించారే? వెరగ మధ్యలో వెంకటరావు ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అద్దం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరగలేక తీసేసాం. తప్ప నువ్వు అటు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని మానుకోవచ్చు, వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బణమ కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావుడి కనపడి ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేని ఆయన. సరే కానీ బాబు గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో తెలియ బాబు. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లకి చిన్న పంట తగ్గించినట్టుంటుంది. సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. నా ఫోటో నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నాడు, ఎవడో ఒంగోని పెడుతున్నాడుగా అన్నం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివర్లో రన్నింగ్. అల్లుడి గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యం లేదు, అవసరం లేదు కదా అమ్మాయి. వస్తుంది నాయన, తమరు వచ్చారని సింగారించుకుంటుందా షూటింగ్కి? అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అంటే షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తారా? పంపించాలి మరి, పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంది కుప్ప కుప్ప అన్న అప్పు కోసం? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు. మాటలు ఏం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని పేచవాడి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచి? ఏమనైనా చూసింది అమ్మాయి కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏదైనా చూడగానే కళలో పడేది. కనబట్ల రంగనాయకులు పంగనామాలు ఆ నామాలను తేలిక తీసే బదుల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రతి మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి అవును బాబు. నా తప్ప మంచం కింద ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అదేంటి కాదు, ఆయాసం కాదు. సేల్ టైమ్స్ చూస్తే చిల్లర కొట్టుడు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసు భయపడ్డట్టు. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీసుల నుంచి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమనైనా రొచ్చు పట్టతలానికి ఎందుకు బర్మా చుట్టని ఈ మొండకి ఎందుకో ఇంగ్లీష్. సుగడికి ఎందుకురా పచ్చి పేరమంటే సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లట్టప్ప కుక్క. నేను అలా అనుకోలే, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట దిగి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురాది ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగ్గిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకులా తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం తింటే ఎవరిది బాబు? నీదేలా తప్ప.
శని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో ప్రవచనం వర్షాలు కురకుండా మానుకున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన దొడవని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దాని తమరు మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పొల్లకట్లు లాంటి నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నా? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద ముండని పిడేలను అబద్ధం ఆడగలనా? చూడండి, నీ ఎండలు నీ చెండలు, నీ ఎండలు నీ చెండలు, నీ ఐశ్వర్యం, నీ చతురత, హరికించి వేలించి మరి ఇదా ఇది భంగిమా? నీ భంగిమను నాశనం గాను ఒంగోలు బస్ స్టాండ్ అని తెలుగు చేసావే. నేను వచ్చింది నీ భంగిమ చూడటానికి, అమ్మాయి బామా కరపం చూడటానికి. పిలిపించు అమ్మాయిని, కడుపు మాడ ఎవరన్నా లేదు కొట్టో గుమ్మసారి కూడా తొందరగా పిలిపించు. పొంగు మీద ఉండాలి నాయన, అనిగితలేని సంబడం తొందరపడ కొట్టుగా అన్నీ. బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకే గరిమ రంగనాయకి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మ మందంలో తప్ప అక్కడ వచ్చింది భాగ్యమునగా కుబేలుడు, అది కూడా తొందరగా కానీ దానమున